కష్టకాలమందు దుఃఖకాలమందు నా తండ్రి ప్రతి విధమైనటువంటి ప్రతి పోరాటాలను నా తండ్రి ఎదిరించుకుంటూ నాయన ఇదిగో ప్రభా మీ కుమార్తెను మీ బిడ్డను ఇంతవరకు నడిపించినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభా. ఇదిగో నా తండ్రి నాయన తను మీ ఎడల నా తను ఎలాంటి విశ్వాసము కలిగి బ్రతికిందో, ఎలాగ యథార్థంగా బతికిందో నా తండ్రి తను చేసిన భక్తి నాయన ఇదిగో ప్రభా మీ ఎదుట నాయన ఇదిగో ప్రభా తెల్ల తేటగా కనబడుతుంది. నా దేవా ఇదిగో ప్రభా అయ్యా ఈ మార్తమ్మ తల్లి గారిని కృపతో జ్ఞాపకం తెచ్చుకోనండి. తన ఆత్మని మీ సన్నిధానానికి చేర్చుకున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభా తనకున్నటువంటి నాయన భర్త గారిని, పిల్లలను, అయ్యా వారి బంధువులను, రక్త సంబంధికులను అందరినీ జ్ఞాపకం తెచ్చుకోనండి. వారికి కావలసిన ఆదరణ, నెమ్మది, శాంతి, సమాధానాన్ని కలిగించండి. ప్రాముఖ్యంగా నా తండ్రి మార్తమ్మ తల్లి గారు భౌతికంగా మా మధ్యలో లేకపోయినా కూడా ఆత్మీయంగా మా కన్నులతో మేము నాయన పరలోకంలో చూస్తున్నాం ప్రభా. అయ్యా ఇదిగో నరులు ప్రయాస మాని ఇదిగో నా తండ్రి నీ సన్నిధానానికి చేరాలని పరిశుద్ధ లేఖనాల్లో సెలవిచ్చినట్లుగా అయ్యా ఇదిగో ప్రభా ఇప్పటి నుండి ప్రభువునందు మృతునందిన మృతులు ధన్యులు అన్నావు ప్రభా. అందును బట్టి నీకు స్తోత్రాలు. ఈ బిడ్డను మీరు ధన్యురాలిగా మార్చినందుకే స్తోత్రాలు. ఇక్కడ నాయన ఎంతో వేదన అనుభవించింది అయ్యా. లాజరు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ప్రార్థన చేసి లాజరు బయటికి రా అనటానికి వాళ్ళకి చెప్తున్నాడు ఆదరణ కోసం. అందుకు యేసు పునరుద్ధానము నేనే, జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను తిరిగి బ్రతుకును, నా యందు విశ్వాసం ఉంచి చనిపోయిన వాడు ఇక ఎన్నటికీ చనిపోడని దేవుడు స్పష్టంగా చెప్పాడు. ఆ మాట మార్తా మరియకి చెప్తున్నాడు. వాళ్ళ తమ్ముడు చనిపోయి ఉంటే ఆ మాట వాళ్ళకి ఎంతో ఆదరణగా ఉండేది. కానీ వాళ్ళు ప్రభా 4 దినాలైంది అంటున్నారు తప్ప వచ్చింది సృష్టికర్త, ఆయన ఏదైనా చేయగలడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు అనే సత్యాన్ని వీళ్ళు మర్చిపోయారు. కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు, కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి అందరం కూడా ప్రభునామాన్ని గణపరుద్దాం. హల్లెలూయా. ఈ సమయంలో ప్రార్థన చేసుకొని, ఒక చిన్న ప్రార్థన చేసుకొని 2 దేవుని మాటలు విని మనం ఈ యొక్క సమాధి కార్యక్రమాన్ని ఆశీర్వాదకరంగా జరిగించుకుందాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. రాయి తగులకుండా రాత్రియు పాదములకు రాయి పూలన్నీ అక్కడ కొన్ని ఉంచు. ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. ఆనందం ఆనందం యేసుని చూచే క్షణం హాసనం, ఆనందం ఆనందం యేసుని చూచే క్షణం హాసనం. ఆత్మానంద భరితులమై ఆగమన కాంక్షతో సాగేదం, ఆత్మానంద భరితులమై ఆగమన కాంక్షతో సాగేదం. ఆనంద యాత్ర